రాజన్న సిరిసిల్ల జిల్లా చేనేత కార్మికుడు సీతమ్మకు చీరనేశాడు. రామాయణ 7 ఖండాల్లోని ముఖ్య ఘట్టాలను 10 ఇతివృత్తాలుగా చేసి బంగారు చీరను నేశాడు వెల్ది హరిప్రసాద్. ఇక ఈ సందర్భంగా హరిప్రసాద్ పై ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు కూడా ఆహ్వానించారు. దీంతో ఈ కార్యక్రమానికి వెళ్లబోతున్న హరిప్రసాద్ సీతమ్మ కోసం నేసిన చీరను మోదీకి చూపించబోతున్నారు. ఆ తర్వాత అయోధ్యను సందర్శించి ఆ బంగారు చీరను సీతమ్మకు సమర్పించబోతున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మందిర నిర్మాణం జరిగిన తర్వాత ఇప్పుడు రాముడి యొక్క ప్రతిష్ట కోసం లోకమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నెల 22న అయోధ్య లోపల ఇటు అయోధ్య రామ మందిరం యొక్క ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ప్రపంచమంతా కూడా ఇప్పుడు అయోధ్య వైపు ఆసక్తిగా చూస్తున్నటువంటి పరిస్థితి లోపల ఇటు సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి హరిప్రసాద్ అనేటువంటి ఒక చేనేత కార్మికుడు ఒక స్పెషల్ చీరను తయారు చేసేటువంటి పరిస్థితి ఇక్కడ మనకు విజువల్స్ లోపల చూస్తున్నాం. దాదాపుగా ఇటు రామాయణం అంటేనే ఒక మనకు పవిత్రమైనటువంటి కావ్యంగా చెప్పుకోవచ్చు. రామాయణం లోపల ఉన్నటువంటి 7 ఖండాలు, తర్వాత జననం నుంచి పట్టాభిషేకం వరకు ఉన్నటువంటి 10 ఇతివృత్తాలు, ఇవన్నీ కూడా ఒక చీర లోపల మిళితమయ్యేటువంటి విధంగా ఇటు మామూలుగా అయితే మనము జై శ్రీరామ్ అని చెప్పి రామకోటి రాస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ చీర లోపల కూడా ఇటు రామకోటి రాస్తున్నట్టు జై శ్రీరామ్ అనేటువంటి ఇటు రామకోటి రాస్తూ కూడా ఒక పట్టు చీరను తయారు చేశాడు. ఈ చీర యొక్క ప్రతిష్ట ఏంటిది, ఇందులోపల 7 ఖండాలు, జననం నుంచి తర్వాత పట్టాభిషేకం వరకు 10 ఇతివృత్తాలు ఏ విధంగా తయారు చేశారు అనేటువంటిది ప్రస్తుతం నాతో పాటు హరిప్రసాద్ ఉన్నారు. తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి హరిప్రసాద్ గారు, మీరు గతం లోపల కూడా ఎన్నో స్పెషలైజ్డ్ చీరలు తయారు చేశారు, ఇవన్నీ కూడా చేశారు. ఇప్పుడు అయోధ్య రామ మందిరం యొక్క ప్రతిష్ట జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఈ సపరేట్ చీర తయారు చేశారు కదా, అంటే మీకు ఈ ఆలోచన ఏ విధంగా వచ్చింది, ఇందులోపల ఏమున్నది ఒకసారి మాకు వివరించేటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మన దేశంలో శ్రీరాముల వారి టెంపుల్ కట్టడం, దాని పాన ప్రతిష్ట సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి ఏదో ఒక విధంగా తమకు తోచిన విధంగా కానుకలు పంపిస్తున్నారు. నా వృత్తి అయినటువంటి చేనేత వృత్తితో నేను కూడా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర నేయాలన్న ఉద్దేశంతో ఈ చీరను రూపొందించడం జరిగింది. దాదాపు 20 రోజులను శ్రమించి ఈ చీరను నేసినాను. ఇందులో ఒక బార్డర్లో రాముల వారి పట్టాభిషేకం, ఇంకొక బార్డర్లో జై శ్రీరామ్, అదేవిధంగా రామాలయ ఫోటోను గుడి కూడా, మరియు అంతేకాకుండా జై శ్రీరామ్ అంటూ రామకోటి, మరియు ఈ చీరలోని పళ్ళులో రాముని యొక్క రూపము 10 సార్లు వచ్చే విధంగా, మరియు బాడీలో వచ్చేసి రాముడు పుట్టినప్పటి నుండి రాముడు పుట్టిన తర్వాత యుద్ధం నేర్చుకునేది, తర్వాత విలువిద్యలు నేర్చుకునేది, తర్వాత వివాహము, తర్వాత ఇట్లా 10 ఘట్టాలు మొత్తం పొందుతారు. మాకు ఆ 10 ఘట్టాలు చూపియరా ఒకసారి? మనకు హరిప్రసాద్ గారు ఈ చీర లోపల నేసినటువంటి 10 ఘట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 ఘట్టాలను మనకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, ఆ 10 ఘట్టాలు అంటే ఏ విధంగా మీరు చేశారు అనేటువంటి. ఇందులో ఫస్ట్ పళ్ళులో శ్రీరాముని ప్రతిమ 10 సార్లు వచ్చే విధంగా, కిందికి 5 సార్లు, పైకి 5 సార్లు, మొత్తం 10 సార్లు వచ్చే విధంగా నేసినాము. తర్వాత బాడీలో వచ్చేసి రాముని యొక్క పుట్టిన తర్వాత రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, ఇలా 4గురిది ఫోటో. తర్వాత ఈ ఫోటోనే కాకుండా పైన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా రామకోటి, పుట్టిన తర్వాత రాముడు విలువిద్యలు నేర్చుకునేది, ఆ తర్వాత సీతారాముల కళ్యాణము, తర్వాత అరణ్యవాసము, తర్వాత అరణ్యంలోకి వనవాసం వెళ్ళిన తర్వాత సీతమ్మ వారు రాముణ్ణి జింక కావాలని కోరడంతో ఆ జింక గురించి రాముడు, లక్ష్మణుడు వెళ్ళిన తర్వాత రావణాసురుడు వచ్చి సీతను ఎత్తుక వెళ్ళే సన్నివేశం, సీతను ఎత్తుకెళ్ళిన తర్వాత రామునికి హనుమంతుడు కలుస్తాడు, ఆ కలిసిన సన్నివేశం కూడా, హనుమంతుడు కలిసిన తర్వాత వానర సైన్యంతో రామసేతు నిర్మించే సన్నివేశం కూడా, రామసేతు నిర్మించిన తర్వాత రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు వెళ్ళి రావణాసురునితోని యుద్ధం చేసే సన్నివేశం,
ఇవన్నీ అయిన తర్వాత మొత్తం యుద్ధంలో జయించిన తర్వాత జరిగే పట్టాభిషేకాన్ని కూడా ఇందులో పొందుపరిచి నేయడం జరిగింది. ఇవే కాకుండా దీని బ్యాక్గ్రౌండ్లో కూడా రామకోటి మొత్తం ఎక్కడ చూసినా శ్రీరామమయం అయ్యే విధంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కూడా తెలుగులో పొందుపరిచి నేసాము. పై బార్డర్లో హిందీలో జై శ్రీరామ్ వచ్చే విధంగా నేసాము. ఈ చీర మొత్తము 900 గ్రాముల బరువు ఉంటుంది. ఇందులో 8 గ్రాముల గోల్డ్ మరియు 20 గ్రాముల బంగారం, అంటే ఇక్కడ రాముంది. మీరు ఇంత విలువైనటువంటి చీర నేసారు కదా, ఈ విలువైనటువంటి చీర నేసేటువంటి సమయంకు మీకు ఎన్ని రోజులు పట్టింది? ఈ చీర నేసేటువంటి సమయం లోపల మీరు ఏమన్నా అంటే ఒక సంకల్ప దీక్ష అటువంటిది తీసుకున్నారా? ఏం తీసుకున్నారు? ఈ చీర నేయడానికి 20 రోజుల టైం పట్టింది. దీన్ని నేసేటప్పుడు మేము నిష్టలతోని కాళ్ళకు కూడా చెప్పులు వేసుకోకుండా, ఎలాంటి నాన్ వెజ్ తినకుండా దాదాపు 20 రోజులు దీన్ని అంటే మేము ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టి చాలు చేసి దీన్ని 20 రోజులు కంప్లీట్ అయినాక నిన్న బండి సంజయ్ గారికి కూడా చూపించడం జరిగింది. ఈ చీర నేయడం నాకు అదృష్టంగా భావిస్తున్నా. గతంలో కూడా నేను శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణాన్ని కూడా ఇక్కడ మా దగ్గర నేసిన పట్టు పీతాంబరాన్ని కూడా అప్పటి ప్రభుత్వం మా దగ్గర తీసుకొని భద్రాద్రి సీతమ్మ వారికి కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా G20 లోగో నేసి దేశ ప్రధాని మన్ననలను కూడా పొందినాను. ఇప్పుడు నాకు 26 జనవరికి ఢిల్లీకి ఆహ్వానం ఉంది. అక్కడ మన దేశ ప్రధానికి ఈ చీరను చూపించి తర్వాత దీన్ని రామాలయం ట్రస్ట్ వారికి అందిస్తాను సార్. ఇది మొత్తానికైతే ఇటు వెల్ది హరిప్రసాద్ గతం లోపల కూడా ఇటు చేనేత కార్మికుగా ఉంటూ కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించారు. అంటే ఒక అగిపెట్టె లోపల ఇమిడేటువంటి పట్టు చీరతో పాటుగా ఇక్కడ సూది నుంచి దూరేటువంటి పట్టు చీరను కూడా తయారు చేసినటువంటి హరిప్రసాద్ ఇటు G20 లోగోతో కూడా తయారు చేశారు. గతం లోపల ఇటు ప్రఖ్యాతిగాంచినటువంటి క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్కు ఆ యొక్క సతీమణి కూడా చీరను బహుకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ నేపథ్యం లోపల ఇటు అద్భుతమైనటువంటి పట్టు చీరను చేయడము అనేటువంటిది అయితే అయోధ్య రామ మందిరం యొక్క ప్రాణప్రతిష్ఠ ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రాముఖ్యత సంతరించుకుందో ఇప్పుడు ఈ పట్టు చీర కూడా అదేవిధంగా ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనకు చీరలో విజువల్స్ లోపల చూడొచ్చు క్లియర్గా. ఇటు మొత్తం ఇటు ఖండాలు జననం నుంచి పట్టాభిషేకం వరకు చూస్తూ కూడా మనం మామూలుగా రామకోటి రాస్తూ ఉంటాము. చీర పైన కూడా శ్రీరామ్ శ్రీరామ్ అని చెప్పి రామకోటి రాయడం కూడా జరిగింది. మొత్తం పైన జై శ్రీరామ్ అని హిందీలో ఉంటే ఇక్కడ కింద జై శ్రీరామ్ అని చెప్పి తెలుగులో ఉంటూ ఇవన్నీ కూడా మనకు వేయడం కూడా జరిగింది. ఇక్కడ మనకు హరిప్రసాద్ గారి సతీమణి కూడా ఈ పట్టు చీర నేయడం లోపల ఎంతో కృషి చేశారు. చెప్పండి అమ్మా, మీరు ముఖ్యంగా హరిప్రసాద్ గారికి చాలా సహకరించారు కదా, ఎట్లా ఉన్నది? అంటే ఎటువంటి నియమ నిబంధనలు ఆచరించి చీర తయారు చేశారు? ఎలాంటి సూచనలు సలహాలు ఇచ్చారు మీరు? దాదాపు 20 రోజులు శ్రమించి చీర చేసామండి. అది మొదలుపెట్టిన కాంచెల్లి మేము కొబ్బరికాయ ఇట్లా అన్ని కొట్టి మొదలుపెట్టినప్పటి నుండి కూడా చెప్పులు వేసుకోలేదు, నాన్ వెజ్ ఇట్లా ఏం తినకుండా నియమ నిష్టలతో చేసినామండి. అంటే గతం లోపల ఎన్నో అద్భుతాలు సృష్టించారు కదా హరిప్రసాద్ గారు. ఇప్పుడు ముఖ్యంగా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇలా 10 ఖండాలు కావ్యాలు ఇవన్నీ కూడా వివరిస్తూ మీరు మామూలుగా శ్రీరామ్ అని రామకోటి రాస్తూ కూడా నేషనల్ జరిగింది కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అంటే ప్రతి ఊరు నుండి ప్రతి గ్రామం నుండి ఏదో ఒకటి రాముల వారికి బహుమతిగా వెళ్ళింది కదా. మా సిరిసిల్ల నుండి ఈయన చేతుల మీద చేసిన చీర వెళ్ళడం మా అదృష్టం. మీరు కూడా వెళ్తున్నారా 26 నాడు జనవరి నాడు ప్రధాని మోడీని కలవడానికి వెళ్తున్నారా? అప్పచెప్తున్నారా? ఎట్లున్నారు? దేశ ప్రధాని కలవబోతున్నారు, చీరను అప్పచెప్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అసలు మాటలు అస్సలేవు, నాకు ఏం మాట్లాడని కూడా అర్థమైతలేదు. మా చేతులతో నేసిన చీర రాముల వారికి బహుమతిగా వెళ్తుందంటే చాలా సంతోషంగా ఉందండి. గతంలో కూడా ఇటు ఏదైతే మన భద్రాచలం లోపల ఉన్నటువంటి రాముల వారికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇటు సీతమ్మకు చేయిస్తే చింతాపు బతుకమ్మ అని రామదాసు ఇటు సమర్పించినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు అయోధ్య లోపల ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల మామూలుగా రామాయణం లోపల ఉన్నటువంటి ఇతివృత్తము ఖండాలు వివరిస్తూ కూడా హరిప్రసాద్ చేసినటువంటి చీర ఇప్పుడు మోడీకి
26 నాడు అందజేసిన తర్వాత అయోధ్య రామ మందిరంకు ఈ చీరను బహుకరించినట్టు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు హరిప్రసాద్ దంపతులు. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, సిరిసిల్ల నుండి.